ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఎందుకింత ఎర్లీగా ఎలిమినేటు అయ్యావు వెరీ నైసు కంటెస్టెంటు కైకు తుమ్ గయా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. దసరా పండుగ స్పెషల్ ఎపిసోడ్ కదా, బోనస్ ఇస్తారేమో, ఐ మీన్ నో ఎలిమినేషన్ అనే ఒక బంపర్ ఆఫర్ ఇస్తారేమో అని అనుకున్నా. కానీ దయా దాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేశారు. ఎవరిని కోర్స్ అర్థమైపోయింది అనుకో మీకు. ఎందుకు కారణాలు ఏందో మాట్లాడుకుందాం. నేను లాస్ట్ వీక్ ఎలిమినేట్ కావడానికి 9th సీజన్ కాబట్టి 9 రీజన్స్ ఇచ్చినా, కానీ ఇక్కడ 9 రీజన్స్ అవసరం లేదు. జస్ట్ చెప్పాలంటే కరెక్ట్గా ఒక 3 రీజన్స్లో మనం తేల్చేయచ్చు ఎందుకు ఎలిమినేట్ అయిందో. ఫస్ట్ థింగ్, ఈ సీజన్కి ఒక రకమైన వైరస్ వచ్చింది, నిజంగా వైరస్ వచ్చింది. ఎందుకు తెలుసా? ఎవరైతే కంటెస్టెంట్ బాగా మాట్లాడుతున్నారో, ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో, ఎవరైతే ఉండడానికి అర్హులో వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటున్నాయి. అఫ్కోర్స్ తప్పు పట్టడానికి లేదు, దానికి ఒక రీజన్ ఉంది. ఎవరైతే సైలెంట్గా ఉన్నారో, ఎవరైతే అసలు వీళ్ళు ఎందుకు ఉన్నారా బాయ్, అసలు వీళ్ళు ఉన్నారా, అరే ఎవర్రా మీరంతా అనుకునే దట్ కైండ్ ఆఫ్ కంటెస్టెంట్లు హ్యాపీగా సేవ్ అవుతున్నారు. కాలు మీద కాలు వేసుకొని దర్జాగా. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్లు కదా గెస్ట్ కంటే ఎక్కువ పొగరు చూపిస్తా కాలు మీద కాలేసుకుంటారో, సారీ ఎందుకు వచ్చింది ఇది, ఆ టైప్లో వాళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. అయితే ఇక్కడనేమో మంచి ఎంతో కొంత బెటర్ కంటెస్టెంట్లు, ఫార్ బెటర్ దాన్ దోస్ పీపుల్ ఎవరైతే లోపల ఉన్నారో గాళ్ళ కంటే మంచి కంటెస్టెంట్లు ఇంట్లోకి వెళ్ళి బయటకు దారి పడుతురు. గాచారం అని చెప్పాలి, సీజన్కి పట్టిన గాచారం అని చెప్పాలి ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఫ్లోరా సైని ఉంది, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అంటే వాళ్ళు ఉన్నా ఆ షోకి యాడ్ అయ్యేది లేదు, లేకపోయినా షోకి పోయేదేం లేదు. ఇప్పుడు ఫ్లోరా సైన్ తోటి కూడా అంతే. ఇప్పుడు రాము ఉన్నాడు, రాను బొంబాయికి రాను అన్నట్టుగానే ఆయన లోపల ఉండే రాను మీ గేమ్లకు రాను, బిగ్ బాస్ 9లా నేను లేను అన్నట్టు ఉంటాడు. అసలు కంటెస్టెంట్ లోపల ఉన్నాడు. అటువంటి కంటెస్టెంట్లంతా లోపల ఉండి ఏదో ఒక రకంగా కంటెంట్ ఇవ్వగలిగే మనిషి మల్హోత్రా లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రియా శెట్టి లాంటి వాళ్ళు కానీ, హౌ కైకు వై అంటే ఆడియన్స్ పల్స్ మారింది. అదే నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పినట్టుగా ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. దాన్నే రాజకీయ నాయకులు ట్రెండ్ తరం అంటారు, సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు అన్నట్టుగా ప్రతి సీజన్కి ఆడియన్స్ బ్రెయిన్ మారుతూ ఉంటుంది. ప్రతి సీజన్లో సైలెంట్గా ఉన్నాడు ఎందుకురా భయ్ వీడు అని చెప్పి ఎలిమినేట్ చేసేటోళ్ళు ఈసారి నాన్ సెన్స్ కంటే, న్యూ సెన్స్ కంటే, వైలెన్స్ కంటే, నాయిస్ కంటే సైలెన్సే ఇష్టం అన్నట్టుగా ఆ సైలెన్స్కే ఓటేస్తాను నిలబెడుతున్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఓట్లు ఎత్తుర్రా ఎవరైనా ఇంట్రెస్ట్ పెట్టి ఓట్లు వేస్తున్నారా? ఓటింగ్ లిస్ట్, ఓటింగ్ పోల్ చూసి ఇట్లా చూడంగా నామినేషన్లో ఉన్న లెవెల్ ఓటేద్దామని చెప్పి చూస్తే వేస్ట్ ఏబా ఎవరికి వేద్దాం అనే సిచ్యువేషన్కి పోయింది. ఈ సందట్లో సడేమియా కొంత బెటర్ పిఆర్ ఉన్నోళ్ళు, కొంత అప్పుడెప్పుడో నుంచి ఉన్న కొంత ఫ్యాన్ బేసు, పోన్లే అయ్యో పాపం అని సింపతి ఓట్లు పడేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు సేవ్ అవుతా వస్తున్నారు. సరే, మనకి నామినేషన్లో ఉన్నోళ్ళు రాము రాథోడు హెవీ ఓటింగ్ ఉన్నది, గట్టి ఓటింగ్ పడ్డది. ఫ్లోరా సైన్ కూడా వెళ్ళిపోయిన తర్వాత, అంటే నామినేషన్ నుంచి ఫ్లోరా సైన్ కూడా సైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లోరా ఓటింగ్ కూడా రాము రాథోడ్కి పడ్డది. కామనర్స్ని హేట్ చేస్తా, సెలబ్రిటీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆప్షన్ లేకుండా ఒక రాము రాథోడే ఉండడంతో రాము రాథోడ్కి ఓటేసుకున్నారు. అండ్ ఇంకోటి, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా అరిచి గీపెట్టి లొల్లిపెట్టి ఇంకేదో పులిహోర కంటెంట్ ఇంకేదో ఇచ్చే బ్యాచ్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ వేయడం ఇష్టం లేని వాళ్ళంతా కూడా ఓటు వేద్దాం, ఎవరికైనా వేద్దాం అని చెప్పి చూసినప్పుడు ఎవరికేద్దాం అనుకున్నప్పుడు ఇంకి పాంకి ఓకే రాము రాథోడ్ హ్యాజ్ ఎ డాంకీ అని చెప్పి అటేసేస్తారు. రైట్. ఆ తర్వాత ఫ్లోరా గారికి ఉన్నప్పుడు ఫ్లోరా గారికి కూడా పడ్డది ఓటింగ్ గట్టిగానే. సంజనక్క ఏ మూలకి అంటే ఏ నిమిషాన ఏ ముహూర్తాన ఒక్కసారి ఫ్లోరాతో లొల్లి పంచాయతీ పెట్టుకుందో అప్పటి నుంచి ఫ్లోరా హ్యాపీగా లైమ్ లైట్లో ఉంటుంది. ఆమె ఆడినా ఆడకపోయినా అసలు ఏందో అబ్బా ఈ సీజన్ అంతా ఎటు పోతుందో అర్థమవుతలేదు. కాపాడండి అయ్యా, సీజన్ని కాపాడండి అయ్యా అన్నట్టుకుంది నా పరిస్థితి. పోయిన వీక్ చూడు డిజాస్టర్, వీక్ డిజాస్టర్, వీక్ అంతా వీక్ అయిపోయింది. ఇక ఉన్నోళ్ళల్లా హరీష్కి ఎంతో ఇంతో బెటర్ అంటే. అయితే ఇప్పుడు ఈయన తిడితే ఈయన ఏదో కాంట్రవర్సీలో ఉంటాడు, అక్కడ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. ప్లస్ సైడ్ నిలబడేటోళ్ళు ఉంటారు కొంతమంది, మైనస్ సైడ్ నిలబడేటోళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా హరీష్కి ఎంతో కొంత ఓటింగ్ పడుతుంది, బేసిక్ ఓటింగ్. సో హరీష్ సేఫ్. సో కళ్యాణ్, పడాలా, ప్రియా అండ్ రీతు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎలిమినేషన్ ఉండాలి. బయట జరుగుతున్న రీతు చౌదరికి సంబంధించిన ఇష్యూస్ మీద అసలు రీతు చౌదరికి ఓటు అనే మాటే రాకుండా ఉండాల్సింది. కానీ మరి ఆమెకు ఓట్లు పడ్డాయంట.
నిన్న మొన్న జరిగిన ఫిజికల్ టాస్క్‌లో గట్టిగా ఆడడం గానీ, ఫైట్ పెట్టడం గానీ, ఏడవడం గానీ, నాకు లెక్కలేదా నెత్తికి వేసి కొట్టుకోవడం గానీ, ఇవన్నిటి వల్ల ఆమెకి ఓట్లు పడ్డాయట. పడి ఆమె సేఫ్ అయింది అని ఇన్ఫర్మేషన్. ఇక మిగిలింది డేంజర్ జోన్‌లో కళ్యాణ్ అండ్ ప్రియ. దసరా బంపర్ ఆఫర్ పెట్టి ఇద్దరిట్లలో ఒకరిని సేవ్ చేస్తారా? లేదంటే మరి ఆల్రెడీ వెయ్యిరా చెయ్యి వెయ్యిరా ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా అని ఆళ్ళు అనకన్నా ఈయన చేసే రకం కాబట్టి ఇతన్ని తీసేస్తారేమో అని అనుకున్నా. అంటే షో దృష్ట్యా. కానీ పులిహోర కంటెంట్‌కి ఉన్న డిమాండ్ మార్కెట్‌లో అంతా ఇంత లేదు. అసలు మార్కెట్‌లో దీనికున్న డిమాండ్ మామూలుగా లేదు అని ఆయన ఉంచిర్రు. సో, ఈ కళ్యాణ్‌కి ఏందంటే ఆ టైటిల్ ఒకటి పెట్టుకున్నాడు కదా! సోల్జర్, 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 సోల్జర్. సో, దానివల్ల ఏందంటే అతనికి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ వచ్చినట్టుంది. అండ్ అతని పోస్టులు కూడా భలే ఉంటాయి అబ్బా! ఇన్‌స్టాగ్రామ్‌లో అతని పోస్ట్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు మనీషు బజ్జులు ఇంటర్వ్యూలో ఇతన్ని నేను విన్నర్ కంటెస్టెంట్ అనుకున్నా. కానీ అతను అక్కడ లోపల చేస్తున్న దానికి అసలు విన్నింగ్ సైడ్ కూడా చూసేటట్టుగా లేడు. ఉత్తదే తుపాసు అని చెప్పి ఫైర్ కాదు ఫ్లవర్ అని చెప్పి అంటాడు అందులో. ఆళ్ళు తెలివిగా ఏం చేశారు, ఆ పీఆర్ టీమ్ గట్టిగా స్ట్రాంగ్ ఉంది. ఎట్లా అంటే పీఆర్ చేస్తురో, ఫ్రెండ్స్ చేస్తురో, ఇంకెవరో చేస్తురో కానీ ఏం చేశారంటే ఆ మనీష్ మల్హోత్రా విన్నర్ మెటీరియల్ సార్, విన్నర్ కంటెస్టెంట్ అని ఆ పదం తర్వాత అంతా అటుది ఇటుది కట్ చేసి పారేసి అదొక్కటి పెట్టి విన్నర్ మెటీరియల్ అని చెప్పి దీ దూకుడు ఎవ్వడు దేకడు అన్నట్టుగా ఆ టైప్లో ఒక ఆర్ఆర్ బీజిఎం వేసేసుకొని పెట్టేసుకుంటారు. ఈ ఆర్ఆర్లు బీజిఎంలు ఇన్స్టాగ్రామ్లో దీనికే ఉన్నట్టున్నాయి ఓటింగ్లు అనిపిస్తుంది. రామచంద్ర ప్రభు. సో మొత్తానికి ప్రియా ఎలిమినేట్ అయింది. ప్రియా ఎలిమినేట్ కావడానికి కారణాలు ఏంటి తెలుసా? ఒకటి, కామనర్స్కి వచ్చిన నెగిటివిటీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండివిజువాలిటీ కోల్పోయింది. నిన్న డాక్టర్ నిఖిత వచ్చి దివ్య నిఖిత వచ్చి చెప్పింది ఏం చెప్పింది? ఇండివిజువాలిటీ లేదు, తానా అంటే తందానా అనేటట్టు. సేమ్ అవే రీజన్స్ అబ్బా. ఇండివిజువాలిటీ లేదు, తానా అంటే తందానా. ప్రియా ఏమంటే శ్రీజ అదే అంటే, శ్రీజ ఏదంటే ప్రియా అదే అంటది. ఇద్దరు కలిసి దంటపక్షులు లెక్క ఒక చెట్టు మీద రెండు పిట్టలు కూ అంటే ఇంకోటి కూడా కూ అన్నట్టుగా రెండు కలిసి కూసినాయి. అందువల్ల తొందరపడి ఒక కోయిల ముందే కూసినది అన్న సిచ్యువేషన్లో పోయి ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నాకు 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 పర్సనల్లీ టైమింగ్ ఉన్న కంటెస్టెంటు, బాగా ఈ సినిమా టీవీ ఇండస్ట్రీలో కరెక్ట్గా సూటబుల్ కంటెస్టెంట్, ఇట్లాంటివన్నీ నేను చాలాసార్లు చెప్పిన ప్రియాకి. అంటే ప్రియా గురించి మాట్లాడేటప్పుడు అగ్ని పరీక్షలు కావచ్చు, ఇక్కడ కావచ్చు. కానీ ఆ టైమింగ్ అంతా కూడా తన సొంత టైమింగ్ ఉన్నప్పుడు సూపర్ ఉండేది. ఎప్పుడైతే ఇంకోరితో కలిసిందో టైం మింగిపోయి టైం బ్యాడ్ అయింది. అది అట్లా అయింది అన్నట్టు. సో ఇండివిజువాలిటీ కోల్పోవడం వల్ల తనంటూ కనబడకుండా, తన టైమింగ్ అనేది కనబడకుండా, తన స్పాంటేనిటీ అనేది కనబడకుండా, తన యాటిట్యూడ్ ఒకటి ఉండేది, ఒక రకమైన యాటిట్యూడ్ ఉండేది. కొంచెం ఉండాలి. అందమైన అమ్మాయికి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలని చెప్పి సినిమాల్లో డైలాగ్ లాగా కొంచెం ఉండాలి. అది పోయింది. అది పోయి ఏమైందంటే శ్రీజతో శ్రీజ పంతన చేరి ఏమీ లేకుండా తానా అంటే తందానా అనేటట్టు అయిపోయి పాపం ఆమె ఎలిమినేట్ అయిందా. అనవసరమైన దాంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి, యాక్చువల్లీ శ్రీజాకి అది అలవాటు, శ్రీజాకి అది ప్లస్ ఆర్ మైనస్, ఆమెకి ప్లస్. కానీ అక్కడ ప్రియా కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మైనస్ అవుతూ వచ్చింది. అంటే ఫుడ్ ఇన్ఛార్జు ఫుడ్ మానిటర్ అనగానే, రేషన్ కుకింగ్ మానిటర్ అనగానే అక్కడ కొంచెం ఇబ్బందులు అవుతూ ఉంటాయి. వంట అంటేనే మంట, వంటలో ఏముంటుంది, మంట ఉంటుంది, ఆ మంట అంటుకుంటుంది. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సింది, చేయలేకపోయింది. అక్కడి నుంచి వచ్చిన నెగిటివిటీ కంటిన్యూ అవుతూ వచ్చి వీళ్ళిద్దరు కలిసినప్పుడల్లా కామనర్స్ వచ్చే సెలబ్రిటీ అది బాగా నెగిటివ్ అయిందబ్బా. ఎందుకంటే సెలబ్రిటీలు ఏమో గజ్జ వణుకుతారు, ఆ టాపిక్ తీసుకొస్తే అనవసరంగా నెగిటివ్ అయితే బయట సొసైటీలో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి భయంగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటా ఉంటే, అక్కడ వీళ్ళు ఆ పాయింట్ని ట్రిగ్గర్ చేసి గట్టిగా ఆ పాయింట్ని అరవడము, ఆ గేమ్ గెలవడం కాదు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటలే. అన్నిట్లలో నేను గెలవాలి, కప్పు కొట్టాలి అనే కాన్సెప్ట్ తోటి ఎవడన్నా ఒక్క కంటెస్టెంట్ అన్న మాట్లాడండి ఇంతవరకు. నాకు అదే నచ్చుతలే ఈ సీజన్లో. ఒక్క కంటెస్టెంట్ కూడా కప్పు మీద కాన్సన్ట్రేషన్ తోటి ఉన్నోరు లేరు, జనాల్ని గెలవాలన్న కాన్సన్ట్రేషన్ తోటి ఉన్నోరు లేరు, ఆ టైప్లో కనబడతలేరబ్బా. సగం మంది ఏమో బంపర్ ఆఫర్ వచ్చిందని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా సగం మంది ఏమో వీళ్ళ దగ్గర నెగిటివ్ అవుతాం, అనవసరం కామనర్స్ ముట్టద్దు, పట్టద్దు, తట్టద్దు, ఏం చేయదు, ఏం చేసినా నెగిటివ్ అవుతామని చెప్పి భయంతో ఉన్నారు. ఇక్కడ భయం లేకుండా ఉన్న ఏకైక పర్సన్ సంజన అక్క. కానీ ఆమె ఏం చేస్తుంది, ఒకటే కాన్సెప్ట్ పట్టుకుంది, ఆ ఒక కాన్సెప్ట్ క్లిక్ అయింది కదని చెప్పి అదే కాన్సెప్ట్లో దొంగతనం అంటే రొటీన్ నాన్న పులి అదే కథ అవుతుంది. ఇక ఫోర్త్ పాయింట్, నెగిటివ్ ఓటింగ్ జరిగింది ప్రియాకి. అంటే లాస్ట్ వీక్లో కావచ్చు, ఈ వీక్లో కావచ్చు, ప్రియా అండ్ మనీష్ లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి అదే ఓటింగ్లో ఉన్న వేరే కంటెస్టెంట్స్కి ఓట్లు వేయడానికి ప్రయత్నం చేశారు. అది బాగా జరిగింది. అండ్ కామనర్స్కి ఓవరాల్గా వచ్చిన నెగిటివిటీ వల్ల కూడా కామనర్స్ కాకుండా మిగతా ఎవరున్నా వాళ్ళకి ఓట్లు వేయడము, ఎవరున్నా పర్లేదు, అది ఫ్లోరా అయినా పర్లేదు, రాము అయినా పర్లేదు, కంటెంట్ ఇచ్చినా పర్లేదు, కంటెంట్ ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి ఓట్లు వేయడం. ఈ సందులో సడేమియే సుమనన్న సింపతి రీల్స్ అవి బాగానే క్లిక్ అయినాయి. చెప్తాను కదా, పెద్ద వాళ్ళు నాకు అంటే మీడియా ఛానల్ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి సుమనన్న ఇచ్చి పడేస్తున్నట్టున్నాడు కదా సీజన్లో మొత్తం సుమనన్న పేరు అయిన పడుతుంది.
ఆ టైప్‌లో ఉంది. "ఏమి ఇస్తలేడయ్యా, ఏదో రీల్స్‌లో అదే వత్తన్నాయి" అంటే, "అదే రీల్స్ అన్నీ చూసి మరి మామూలుగా లేదు, బాగా తొక్కి పడేస్తున్నట్టున్నారు, టాప్ ప్లేయర్ ఉన్నట్టుంది" అంటే, "టాపు లేదు, తోపు లేదు, ఉత్తదే రీల్స్‌లో ఊపుతాండు అంతే." అది సంగతి. ప్రియా ఎలిమినేట్ అయింది. ప్రియాకి 'బిగ్ బాస్' అనేది కప్ ఆఫ్ టీ కాదు, ఆమె కప్‌లో చాయ్ కాదు. కాబట్టి నథింగ్ టు వరీ. ఆమె డాక్టర్, బీడీఎస్ ఆర్ సంథింగ్. హ్యాపీగా తన పని తను చేసేసుకుంటే అయిపోద్ది. యాక్చువల్లీ మంచి కంటెస్టెంట్. నాకు నచ్చిన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. నేనేదో వాయిస్ ఇమిటేట్ చేయగలుగుతా కాబట్టి వాయిస్ ఇమిటేట్ చేసినా కానీ, లేదంటే నాకు నచ్చిన కంటెస్టెంట్‌లో ఒక కంటెస్టెంట్ ఖచ్చితంగా. ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్‌లో బెస్ట్ కంటెస్టెంట్‌ల లిస్ట్ పేరు చెప్తే ఏముందబ్బా, సంజనక్క పేరు వస్తది, ఇమాన్యుల్ పేరు వస్తది. బర్నీ అన్న దగ్గర నుంచి కూడా మనం అంత ఆట ఏం చూడలేదు. పెద్ద మనిషి, పెద్దరికం, పెద్ద 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 అని చెప్పి అంతే. అందరూ కూడా కుక్ నాకు ఎక్కడ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇంక అనిపించలేదు. ఆయన తన స్టాండ్ తను తీసుకోకుండా ప్రతిదానికి ఇమాన్యుల్ని పంపుతూ ఉంటాడు. అది కూడా నాకు నచ్చదు. ఇక ఎవరున్నారు గట్టి కంటెస్టెంట్ల పేరు చెప్తే ఏం లేరు. మళ్ళీ తిప్పికొడితే మనం మాస్క్ మ్యాన్ అనీషు, శ్రీజ, ప్రియ వీళ్ళ పేర్లే చెప్పాల్సి వస్తాయి కదా, అవునా కదా? అంటే హౌస్లో కనీసం ఆట ఆడేటోళ్ళు ఎవరు అంటే వీళ్ళ పేర్లే చెప్పాల్సి వస్తాయి. ఏదో ఒకటి మంచిగా చెడు, నెగిటివ్ పాజిటివ్ కనీసం ఫుటేజ్ ఇచ్చేటోళ్ళు వీళ్ళే. రీతు కూడా ఇస్తుంది కానీ ఆ పులిహోర ఫుటేజ్. కళ్యాణ్ ఇస్తాడు. అమ్మా కళ్యాణ్ నాకు నచ్చింది ఏంటంటే, ఒక రీల్లో అయితే రీసెంట్గా ఒక చిన్నది అంటే వాష్రూమ్ దగ్గర వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు మొన్నటి ఎపిసోడ్లో నైట్. కళ్యాణ్ ఈ తనుజాని ఇట్లా చూస్తూ ఉంటాడు, ఇట్లా ఇట్లా అట్లా పట్టుకొని చూస్తూ ఉంటే, రేయ్ ప్రియా చెప్తుంది, ఆ ఫోన్ బాగాలేదురా, కొంచెం దూరం జరుగు అంటుంది. కిచెన్ దగ్గర కూడా అట్నే ఒకసారి చేస్తూ ఉంటే, అరే దూరం జరుగు, అక్క కొంచెం దూరంగా ఉండాలి, అర్థమైందా, నీకంటే పెద్దది అని చెప్పి కూడా చెప్పింది. టోటల్ ఈ సీజన్లో డ్రెస్సింగ్ వైజ్ కానీ, అబ్బాయిలతో డీల్ చేసిన విధానం కానీ ఎంత పర్ఫెక్ట్గా, అంటే ఎక్కడ వరకు మాట్లాడాలి, ఎక్కడ వరకు కట్ చేయాలి, అక్కడ వరకు మాట్లాడిన కంటెస్టెంట్ ఖచ్చితంగా ప్రియా శెట్టి. డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా వేస్తుంది. అట్ ద సేమ్ టైం మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఇలాంటి పులిహోర కంటెంట్కి దూరంగా ఉండాలని. ఎవరు పులిహోర కలపడానికి ప్రయత్నం చేసినా ఫస్ట్ కళ్యాణ్ కలపడానికి ప్రయత్నం చేసింది ప్రియాతోటే. తమ్ముడు అక్క అని చెప్పి పక్కకు పెట్టేసింది. అక్క తమ్ముడు ఇక్కడ ఎవరితో నేను రిలేషన్ పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడికి అని చెప్పి కట్ చేసిన విధానం కావచ్చు, ఆ తర్వాత కూడా ప్రతిసారి కూడా ప్రియా డీల్ చేసిన విధానం, కళ్యాణ్ని కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడినప్పుడు రిలేషన్ని, అంటే ఇది లైఫ్ కాదు, బయట లైఫ్ ఉంది అనే పాయింట్ని ఎప్పుడు బ్రెయిన్లో ఉంచుకొని కరెక్ట్గా స్థితప్రజ్ఞతతోటి మాట్లాడింది. కానీ ఈ ఆడోళ్ళు కలిసినాక ఆడోళ్ళ పంచాయతీలో పడి ఈ కయ్య ఒర్రుడు ఇవన్నీ కూడా నెగిటివ్ అయినాయి అబ్బా బాగా. మెయిన్గా శ్రీజాతో కలవకపోయి ఉంటే ప్రియా స్టార్ ప్లేయర్ అయ్యేది. అటువంటిది శ్రీజాతో కలవడం వల్ల ఇద్దరు కలిసి డబల్ నాయిస్, డబల్ ధమాకా, 2 ఇల్లు 2 కల్లేసి ఉంచాలి, 2 ఇల్లు డబల్ హౌస్ డబల్ డోస్ అన్నారు కదా, ఇక్కడ డబల్ ధమాకా అయిపోయింది. 2 వాయిస్లు వచ్చి ఇరిటేషన్ ఎక్కువ అయిపోయింది జనాలకి. లేకపోతే మంచి కంటెస్టెంట్ అబ్బా, మీరు ఏమని అనుకోరు. నేను ఒక వీడియో కూడా పెట్టిన, నేను యాక్చువల్లీ రీల్, ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన, వాయిస్ నాకు బాగా ఇష్టం అని. నిజంగా అట్లాంటి రేర్ వాయిసెస్ అవి. ఎందుకంటే నేను ఒక వాయిస్ ఆర్టిస్ట్ని కాబట్టి, నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి నాకు వాయిస్ల మీద కొంచెం ఒక అవగాహన, ఒక ఐడియా, ఒక పాడు, ఒక ఇది అట్లాంటివి ఉంటాయి. కాబట్టి నాకు ఆ వాయిస్ స్పెషల్ వాయిస్ కదా, మంచి ఇంట్రెస్ట్, నాకు భలే అనిపిస్తుంది అన్నట్టు. సో దట్స్ ద మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్రియాని నచ్చేవాళ్ళు కావచ్చు, నచ్చనోళ్ళు కావచ్చు, మీ అభిప్రాయాన్ని కింద తెలియజేసే ప్రయత్నం చేయరి. ఏం అడగాలి వాళ్ళ క్వశ్చన్స్, ఏది శివాజీ అన్న బజ్లో అడగడానికి ఏమున్నాయి అనేది మీరు కింద కామెంట్లలో పెట్టండి. ఖచ్చితంగా ఈ వీడియో శివాజీ అన్న చూస్తాడు, కామెంట్స్ కూడా చూస్తాడు. కాబట్టి మీరు క్వశ్చన్స్ చేస్తే ఆ క్వశ్చన్స్ అక్కడ శివాజీ అన్న అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈరోజు నైట్ ఉంటుంది బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులో కామెంట్లలో కనబడితే వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా, రైట్. వాళ్ళ ఉంటా, టేకే, టాటా, బై బై. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో చూసిరా, యాజ్ ఇట్ ఈజ్ మన డైలాగ్ వచ్చింది అదే, నువ్వు అంటే తీసుకోలేదు, మీరు అనాలి అంటాడు. అతను అంటే కూడా సింగులర్, అది మీరు అనాలని పిలిచే వ్యక్తి లత్కోర్ లాంటి పదం వాడడం కరెక్ట్ కాదు. వేరే ఎవరు వాడినా చెల్తా, కానీ అతను వాడితే నడవది అనే పదం, అనే మాట, నేను సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా నేను వీడియోలో చెప్పిన, అదే యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు నాగార్జున గారి నోటి నుంచి వచ్చింది. ఏమంటారు, తగ్గేదేలే. ఉంటా, టేక్ కేర్, బాయ్. కరెంట్ లేదు, అందుకే చీకట్లో చేసిన, టార్చ్ లైట్, మొబైల్ టార్చ్ పెట్టుకొని చేస్తాను, అది మ్యాటర్. సరేనా, ఉంటా, టేక్ కేర్, బాయ్, శబకే.